ఈజీగా అయిపోయే గోరుచిక్కుడుకాయ కర్రీ 10 నిమిషాలలో అయిపోతుంది. మీకు ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 3 టమాటాలు, చిన్న సైజు 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 6 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ నువ్వులు. ఇవి మిక్సీ పడతాం. కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు వేసి మిక్సీ పడతాం. గోరుచిక్కుడుకాయలు ఉప్పు పసుపు వేసి ఉడకబెడదాం. కొన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, అవి అన్నీ మిక్సీ పట్టుకుంటుంది. మిక్సీ పట్టేస్తే ఇలా పేస్ట్ వస్తుంది. 4 టీ స్పూన్ల ఆయిల్ పడుతుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. పోపు దినుసులు కాలినాయి. ఇప్పుడు ఇవి వేస్తుంది. ఉల్లిగడ్డ వేస్తున్నాం కొంచెం చిన్నగా. కొంచెం అల్లం పేస్ట్, టీ స్పూన్ పసుపు, ఇది మిక్సీ పట్టుకున్న పేస్ట్. ఇది కొంచెం గోలిన తర్వాత ఇవి తీసి ఇందులో వేసే వరకు ఇది వేపుకోవాలి. ఆ తర్వాత ఇది అబ్బాయిలైనా గోరుచిక్కుడు తీసి ఇందులో వేసేయాలి. ఇందులో వేసేస్తాం. ఒకటి బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, మార్వాడి మేతి. గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టుకున్న వాటర్ ఇందులోనే పోసేయాలి. గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టుకున్న వాటర్ ఇందులోనే పోస్తాం. ఒక టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. తగినంత ఉప్పు. కొంచెం ధనియా పౌడర్. చూడు, ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ధనియా పౌడర్ వేసేయాలి. చివరిలో కొత్తిమీర. చిక్కుడుకాయలైనా కర్రీ చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్ని మిక్సీ పట్టి వేస్తుంటున్నాం కాబట్టి ఇది గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇది చపాతీకైనా అన్నంకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 10 నిమిషాలలో అయిపోయి గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ.